అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసు రామాపురం డ్యామ్. ఇది శ్రీకాళహస్తి కొండకి వెనుక భాగంలో ఉంటుంది. ఎవరైనా శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చూసుండొచ్చు. ప్రతి మహాశివరాత్రికి అరుణాచలంలో ఎలాగైతే గిరి ప్రదక్షిణ చేస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా ప్రతి మహాశివరాత్రికి గిరి ప్రదక్షిణ చేస్తారండి. ఇక్కడ ముందు కేవలం శివపార్వతులు మాత్రమే ఇలా కొలువు తీరున్నారు. ఈ మధ్య కాలంలోనే నది మీద ఆ శివయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూడటానికి చుట్టూ కొండలు, మధ్యలో నది ఒడ్డున శివయ్య ప్రకృతి ఒడిలో కొలువు తీరినట్టు మనసుకి ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటుంది. రాబోయే రోజులలో ఎలాగైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారో ప్రతి పౌర్ణమికి, అలాగే శ్రీకాళహస్తిలో కూడా ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఈ కాళహస్తి గిరిలో అంటే కొండలో అండి చాలా గుళ్ళు ఉన్నాయి. వాటిని కూడా త్వరలో మీకు వీడియో తీసి చూపిస్తాను తప్పకుండా. ఆ శివయ్య ఎక్కడ కొలువు ఉంటే అక్కడ సొరంగ మార్గాలు, ఎన్నో మిస్టరీ ప్లేసెస్ ఉంటాయి. ఈ కొండ మీద కూడా అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాలామంది శ్రీకాళహస్తి టెంపుల్కి రాహుకేతు పూజలు మాత్రమే చేయడానికి వస్తుంటారు. ఇక్కడ ఈ వాయులింగం దర్శనం తర్వాత రామాపురం డ్యామ్ కూడా దర్శించుకుంటే చాలా మంచిది. ఇక్కడ చాలామంది బోర్వెల్స్ వేస్తారు చూడండి, అంటే నీళ్లు పడ్డానికి బోర్వెల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ శివయ్య దగ్గర పూజ చేసుకొని వెళ్తారంట. అంటే పూజ చేసుకొని వెళ్తే అక్కడ నీళ్లు బాగా పడతాయని వాళ్ళకి నమ్మకం. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ, అంటే శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో చాలామంది వీడియోస్లో చూసుంటారు. నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్తాను. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఏనుగు తన తొండంతో స్వర్ణముఖి నదిలో నీటిని తీసుకొని వచ్చి ఆ నీటితో పాటు బిల్వపత్రాలతో శివునికి అభిషేకించేదట. అలాగే పాము కూడా ఎంతో విలువైన రత్నాలతో ఆ శివయ్యని అభిషేకించేదట. సాలెపురుగు మాత్రం ఆ శివయ్య మీద ఎలాంటి దుమ్ము ధూళి పడకుండా ఆయన చుట్టూ గూడు నిర్మించేదంట సాలెపురుగు. ఇలా ఒకదానికొకటి తెలియకుండా పూజలు చేసుకుంటూ ఉన్నాయంట. ఒకరోజు పాము రత్నాలతో అభిషేకించి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి, అంటే పాము రత్నాలతో అభిషేకించిందని తెలియక ఏనుగు తాను తొండంలో తీసుకొచ్చిన నీటితో లింగాన్నంతా అభిషేకం అంటే క్లీన్ చేసి తాను తెచ్చిన నీటితో అభిషేకించి బిల్వపత్రాలతో అభిషేకిస్తూ ఉండేది పాము చూసిందంట. అంటే తన పూజను ఏనుగు పాడు చేస్తుంది అని అనుకొని ఏనుగు తొండంలోకి పాము దూరిపోయి తొండంలో నుండి కాటేస్తుందంట. ఆ కాటేసిన ప్రభావానికి ఏనుగు తొండం పైకెత్తి సాలెపురుగు గూడు కట్టుకొని ఉన్న ప్లేస్ని కొట్టడంతో వెంటనే అక్కడ సాలెపురుగు చనిపోతుంది. ఈ ఏనుగు తొండంలో పాము దూరి కాటేయడం వల్ల ఏనుగు చనిపోతుంది. ఆ తొండంలో దూరి ఊపిరాడక పాము కూడా చనిపోతుందంట. అంటే వీరి ముగ్గురు భక్తికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై మీ ముగ్గురి పేర్లతోనే ఈ కాళహస్తి పేరుగా పిలువబడుతుంది అని వరం ఇచ్చాడంట. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే రాహుకేతు పూజ చేసుకుంటారో వాళ్ళకి అన్ని దోషాలు తొలగిపోయి పుత్ర సంతానం కూడా కలిగిస్తుందంట. అంత విశేషమైనది ఈ కాళహస్తి టెంపుల్ అండి. ఇక్కడ లింగాన్ని అభిషేకం చేయరంట. ఎక్కడైనా శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం, కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం వెలిసిన వాయులింగాన్ని కర్పూరంతో మాత్రమే అభిషేకిస్తారంట. అందుకోసమే ఆయనకి వాయులింగం అని పేరు వచ్చింది. ఇక్కడ చూసారా, ఈ కొండకి అటాచ్ అయిపోయి ఉంటారు శివపార్వతులు ఇద్దరు. నాకు తెలిసి ఈ టెంపుల్ ఎప్పుడో పురాతన కాలంలో కట్టున్నారండి. ఓన్లీ బండలతో మాత్రమే నిర్మించున్నారు. చాలా అసలు ఎంత బాగుంటుందో చూడ్డానికి. ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే రామాపురం డ్యామ్ అంటే ఎవరైనా చెప్తారండి. లేదంటే కాళహస్తి నుండి గుడికి రైట్ సైడ్ ఒక వీధిలాగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక వీధి. ఏ వీధిలో వచ్చినా కూడా బాగా రోడ్లు వేసేసారండి. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికే వెళ్తుంది రోడ్డు. వెళ్ళారంటే అక్కడ డ్యాము, రామాపురం డ్యాము, కొండ వెనకనే ఈ విధంగా శివపార్వతులు ఉంటారు. అసలు చాలా బాగుంటుంది చూడ్డానికి ఈ ప్లేసు. మిస్ అవ్వకుండా శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ ఈ ప్లేస్ని చూడాలని కోరుకుంటున్నాను. ఈ ప్లేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఇది కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో రోడ్డు వస్తుందండి, బస్ రోడ్డుకి యువతల వైపు నది ఉండి నది ఒడ్డున శివయ్య ఉంటారు. ఇలా మెట్లు ఎక్కెళ్తే ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి, అదే మెయిన్ రోడ్డు అటువైపు కొండ కింద కొండ కానుకొని శివపార్వతులు ఇద్దరు కొలువై ఉంటారు. అది కనిపిస్తున్న శ్రీకాళహస్తి గిరి.